सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। శ్రీ సాయి సన్నిధి హరి సీతారాం దీక్షిత్. బాబాని అత్యంత భక్తి విశ్వాసాలతో సేవించిన వారిలో ఒకరు హరి సీతారాం దీక్షిత్. ఇతని బాబా కాకా దీక్షిత్ అని గాని కాకా అని గాని పిలుస్తుండటంతో భక్తుల్లో కూడా అతనికి ఆ పేరే స్థిరమైంది. బాబాని అత్యంత భక్తి విశ్వాసాలతో సేవించిన వారిలో ఈ హరి సీతారాం దీక్షిత్ ఒకరు ఉంటున్నారు. బాబా వీరిని కాకా దీక్షిత్ అని గాని కాకా అని గాని పిలుస్తూ ఉండేవారట. బాబాల బిరుడుతో అందరూ కూడా అట్లానే కాకా దీక్షిత్ అని కాకాని పిలుస్తుండటంతో ఆయనకి ఆ పేరే స్థిరమైంది. ఇతడు బొంబాయికి చెందిన ప్రఖ్యాత న్యాయవాది. దేశమంతటా అగ్నిజ్వాలల వలె రగులుకున్న భారత స్వాతంత్రోద్యమంలో లోకమాన్య బాలగంగాధర్ తిలక్ వంటి ఉత్తమ ప్రజానాయకులపై తెల్ల ప్రభుత్వం జరిపిన న్యాయ విచారణలోనూ, పూణే వైభవం మొదలగు ప్రఖ్యాత దేశీయ పత్రికలపై జరిపిన న్యాయ విచారణలోనూ ఇతడు ప్రముఖ పాత్ర వహించి దేశమంతటా కీర్తి. ఈ హరి సీతారాం దీక్షిత్ బాగా బొంబాయికి చెందినటువంటి ప్రఖ్యాతమైన న్యాయవాది. అప్పుడు మన ఈ స్వాతంత్రోద్యమంలో అప్పుడు జరుగుతున్నటువంటి వాటిలో ఈయన తెల్ల ప్రభుత్వం జరిపిన న్యాయ విచారణలో, పూణే వైభవము ఇట్లాంటి దేశీయ పత్రికలపై జరిపిన న్యాయ విచారణలో కూడా ఈయన ప్రముఖ పాత్ర వహించి దేశమంతటా కూడా కీర్తికెక్కాడు. రాజకీయ, సాంఘిక, పురపాలక వ్యవహారాల్లో ఇతడు ముఖ్య పాత్ర వహించి నాటి జాతీయ కాంగ్రెస్ పార్టీలో పనిచేసి 1904లో పార్టీకి కార్యకర్త అయ్యాడు. బొంబాయి నగర పాలక సంస్థ కార్పొరేషన్లో కౌన్సిలర్గా కూడా పనిచేశాడు. ఇతడు ఒక వంక ప్రజాభిమానం చూరగొంటూనే మరో వంక తెల్ల ప్రభుత్వం వారి మన్ననలు కూడా పొందాడు. చూడండి, అప్పుడు ఎలా ఉండేదంటే జనాల్లో ఇటువంటి ఆదరణ పొందడం అంటే ఆ స్వాతంత్రోద్యమ సమయంలో సాధ్యమైనప్పుడు ఈ తెల్లవాళ్ళ దగ్గర మాత్రం అది పొందడం కష్టంగా ఉండేది. అంటే జరిగేదంతా రివోల్ట్ కోసం కదా, వీళ్ళు మనం ఎలాగైనా వెళ్ళగొట్టాలని. కానీ ఇద్దరి దగ్గర అంటే మన వాళ్ళ దగ్గరే కాకుండా వాళ్ళ దగ్గర కూడా వాళ్ళ మనల్ని కూడా పొందాడు. దేశంలో ఏదో ఒక ప్రాంతానికి ఇతడు కమిషనర్ అవుతాడని, ఇతనికి గౌరవ చిహ్నంగా రాజపట్ల ఫిరంగులు పేలుస్తారని అనుకునేవారు. అంటే ఇటు జనాల ఆదరణతో పాటు తెల్ల ప్రభుత్వం యొక్క ఆదరణ కూడా పొందారు కనుక ఇతను ఏదో ఒక ప్రాంతానికి కమిషనర్ అవుతాడు, ఇతనికి గౌరవ చిహ్నంగా రాజపట్ల కూడా ఫిరంగులు పేలుస్తారని అనుకునేవారు. అలాంటి స్థితిలో కాకా దీక్షిత్ 1906లో ఇంగ్లాండ్కి వెళ్ళినప్పుడు ప్రమాదవశాత్తు జారిపడి అతని కాలికి దెబ్బ తగిలింది. ఇతను బాగా పేరు సంపాదించుకున్నాడు, తెల్ల ప్రభుత్వం దగ్గర కూడా మంచి పేరుంది. అందరూ కూడా ఇతనికి మంచి పదవి వస్తుంది, కమిషనర్గా ఎక్కడో చోట వేస్తారు వీళ్ళు, ఈయనకి గొప్పగా సన్మానాలు, ఈయనకి ఈ గౌరవ చిహ్నంగా ఈ ఫిరంగులు పేరుస్తారు అని అందరూ అనుకునేవారట. అంటే అంతగా ఆయన కీర్తికెక్కాడు, అలా మనను కూడా పొందాడు. అలాంటిది ఆయన 1906లో ఒకసారి ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు ప్రమాదవశాత్తు జారిపడి అతని కాలుకి దెబ్బ తగిలింది. చూడండి, ఎన్ని చికిత్సలు చేసినా తగ్గలేదు. అతడు ఎంతో వికృతంగా కుంటుతూ నడవలసి వచ్చేది. ఆ జారి పడటం వల్ల, ఎన్ని చికిత్సలు చేసినా తగ్గపోవటం వల్ల అతడు కుంటుకుంటూ నడుస్తున్నట. ఆ నడకోడు ఎలా ఉండేదంటే వికృతంగా ఉందట. దానివల్ల నలుగురు ఎదురుకు వెళ్ళడం అతడికి ఎంతో సిగ్గుగా ఉండేది. మరి అలా కుంటుకుంటూ నడుచుకుంటూ వికృతంగా దెబ్బ తగిలిన కాలుతో వెళ్ళటానికి అతనికి నలుగురిలోకి వెళ్ళటానికి కూడా సిగ్గుగా ఉంది. దురదృష్టంగా కనపడే ఈ దృశ్యమే ముందు ముందు ఇతనికి సాయి సన్నిధి చేకూర్చింది. చూడండి, మనకి శ్రీ గురు చేతుల్లో కూడా అతని తొడ మీద లేచిన పుండే మళ్ళీ గురు దర్శనం చేయించింది. మనం ఏమనుకుంటాం, ఎన్ని చేసినా కానీ తగ్గలేదని. మనకి ప్రతిదీ రాగానే దానికి ఏదో ఒక ఇది వెంటనే దానికి వెతుకుతాం, మనకి ఎందుకు ఇలా అయింది, ఏం జరిగిందని. కానీ అతని గురువు దగ్గరికి అదే తీసుకువెళ్ళి దర్శనం చేయించింది కదా శ్రీ గురుడిని. అలాగే ఇక్కడ కూడా ఇతనికి ఆ పడటం వల్లే ఒక విధంగా తర్వాత అతన్ని ముందు సాయి సన్నిధి లభించడానికి కారణమైంది. ఇంతటి దేశ సేవ మాటను చిన్నప్పటి నుంచి కూడా అతనికి తీవ్రమైన ఆధ్యాత్మిక సంస్కారం ఉండేది. అంటే చిన్నప్పటి నుంచి అటువంటి సంస్కారం అతను ఆధ్యాత్మిక పరమైనటువంటి. కాశీ, ప్రయాగ, బదరి, కేదార్, బృందావనం, ద్వారక ఈ యాత్రలు చేసి దీక్షిత్ ఇంతకు ముందే కావలసినటువంటి పుణ్యాన్ని సంపాదించుకున్నాడు. అతని తండ్రి గారు కూడా మంచి భక్తుడు కనుక ఇటు విపత్తు కలగగానే లౌకికమైన కీర్తి ప్రతిష్టలు, సిరి సంపదలు నిజానికి మనిషిని ఎలా ఆదుకోలేము అతనికి బాగా అర్థమైంది. అంటే
ఆ సమయం వచ్చి మనకి అనుభవం అయ్యే వరకు అవగాహన కూడా స్థిరమవ్వదు. అన్నీ ఉంటే సుఖంగా ఉంటాం, అవి ఉంటే సుఖంగా ఉంటాం, ఇవి ఉంటే సుఖంగా ఉంటాం అని మనిషి జీవితం అంతా వాటి కోసం తపన పడుతూనే ఉంటాడు. కీర్తి ప్రతిష్టలుంటే, ధనం ఉంటే మరి ఈయనకి అవన్నీ లభించాయి. బ్రిటిష్ వాళ్ళ యొక్క ప్రభుత్వం యొక్క మన్ననలు ఉన్నాయి. వాళ్ళ నుంచి గౌరవం ఉంది. ఇటు జనాల్లో ఇది ఉంది. పైగా పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. గొప్ప న్యాయవాది, ధనం ఉంది. అన్నీ ఉన్నాయి. కానీ అతను పడి దెబ్బ తగిలినప్పుడు అతనికొచ్చిన పరిస్థితికి, ఇవన్నిటికి కూడా అతనికున్న కీర్తి ప్రతిష్టలు గాని, సిరి సంపదలు గాని మనిషిని ఎలా ఆదుకోలేవో అతనికి బాగా అర్థమైంది. తీవ్ర ఆధ్యాత్మికమైన పిపాస అతనిలో రగులుకుంది. ఎప్పుడొచ్చిందది? ఇవేమి లౌకికంగా సాధించుకున్నవేవి మనకి ఉపయోగపడవు అని అర్థమైన తరువాత అతనిలో తీవ్రంగా ఇటువంటి ఆధ్యాత్మిక పిపాస అతనిలో రగులుకున్నది. ఆ కాలంలోనే అతనికి ప్రఖ్యాత మరాఠీ నవల రచయిత హెచ్ఎన్ ఆప్టే, అన్నాసాహెబ్ దబోల్కర్‌తో సన్నిహితమైనటువంటి స్నేహం ఏర్పడింది. ఈ ముగ్గురికి శివాజీ గురువైన సమర్థ రామదాస్ స్వామి వంటి సమర్థ సద్గురువును ఆశ్రయించాలని తీవ్రంగా అనిపించసాగింది. ఇతనికి ఆప్టే తోటి, అన్నాసాహెబ్ దబోల్కర్ తోటి వీళ్ళతో పరిచయం ఏర్పడిన తర్వాత ఈ ముగ్గురికి అనిపించిందట, మనకు కూడా శివాజీ గురువైనటువంటి సమర్థ రామదాస్ స్వామి అలాంటి గురువు లభించాలి, అలాంటి గురువు లభించి వారిని ఆశ్రయించాలని బాగా అనిపించసాగిందంట. వారిలో ఎవరికి మొదట అటువంటి మహనీయుడు దొరికినా మిగిలిన ఇద్దరికి కూడా తెలియపరచాలని ఒప్పందం చేసుకున్నారు. చూడండి వాళ్ళు ఎలా చేసుకున్నారంటే, అలాంటి గురువుని మనకు దొరకాలి, కానీ మన ముగ్గురులో ఎవరికి ముందు అలాంటి గురువు దొరికినా కానీ మిగిలిన వాళ్ళకి ఆ గురువు గురించి తెలియజేపరచాలని చెప్పి ఒప్పందం చేసుకున్నారట. సుమారు 1909 ప్రాంతంలో నానా చందోర్కర్ అతన్ని కలుసుకొని షిరిడిలో వేయించేసిన సాయిబాబాను దర్శిస్తే అతని అవిటితనం ఆయన తగ్గించగలని హితం చెప్పాడు. ఇతనికి పడి జారి పట్టడం వల్ల 1906లో ఇంకా ఆ కాలు కుంటుగా నడుస్తూ ఉన్నారు కదా. 1909 ఆ ప్రాంతంలో నానా చందోర్కర్ చెప్పారట, నువ్వు గనక వెళ్ళి బాబాని దర్శిస్తే బాబా దయ వల్ల నీ అవిటితనం పోవచ్చు అని. అటు తర్వాత అతని కౌన్సిల్ ఎన్నికల కార్యక్రమంలో అహ్మద్ దగ్గర వెళ్ళి సర్దార్ మిరీకర్ అనే సాయి భక్తుని ఇంట బస చేశాడు. అక్కడే మొదటిసారిగా సాయిబాబా పటం చూసి మంత్రముగ్ధుడయ్యాడు. మొదటిసారిగా అతను ఈ సర్దార్ మిరీకర్ ఇంట్లో బాబా యొక్క చిత్రపటం చూసి మంత్రముగ్ధుడయ్యాట. బాబాను చూసి సాధ్యమైనంత త్వరగా అతనికి షిరిడి దర్శించాలని కోరికని వెలిబుచ్చాడు. అదే సమయానికి అనుకోని రీతిన మాధవరావు దేశపాండే కూడా అహ్మద్ నగర్ వచ్చాడు. శ్యామలు కూడా అక్కడికి వచ్చాడు అనమాట. అంటే ఆ ఇంట్లో బాబా పటం చూడగానే అతనికి తీవ్రంగా కలిగింది. అంత మంత్రముగ్ధుడైపోయి సాధ్యమైన త్వరగా ఆయన దర్శించాలని. అదే సమయంలో శ్యామ ఇక్కడికి వచ్చాడట అహ్మద్ నగర్ నుండి. అతనితో కలిసి కాకా సాహెబ్ కూడా నవంబర్ 2, 1909లో మొదటిసారిగా షిరిడి చేరి బాబాను దర్శించాడు. చూడండి పిలుపు అలా వచ్చింది చక్కగా. అతని కోరిక అలానే ఉంది. బాబాను చూడగానే అక్కడికి ఆ చిత్రపటం చూడగానే బాబా దగ్గరికి వెళ్ళాలని, దర్శించాలని. అదే సమయంలో షిరిడి నుంచి శ్యామ కూడా అహ్మద్ దగ్గర రావడం, అతనితో కలిసి మొదటిసారిగా 1909లో బాబాను దర్శించాడంట. అతనికి ఆయనపై అపారమైన భక్తి శ్రద్ధలు కలిగాయి. అప్పటి నుండి తరచుగా షిరిడి వస్తూ ఉండేవాడు. 1 సంవత్సరంలోనే అతనికి ఆ మహాత్ముని సన్నిధిలో ఇల్లు కట్టుకొని అక్కడే ఉండిపోవాలనిపించింది. అంటే ఎంతగా బాబా పట్ల ఆయన ఆకర్షితుడై అటువంటి భక్తి కలిగిందంటే 1 సంవత్సరం లోపే ఇక్కడే షిరిడిలోని ఇల్లు కట్టుకొని బాబా సన్నిధిలోనే జీవించాలని కోరిక కలిగిందట. అతడు వ్యాపారంలో తనకున్న 25 వాటాలు అమ్మి షిరిడిలో ఒక షెడ్ నిర్మించుకొని దానిపై రేకులు కప్పించుకుంటే యాత్రికులకు కూడా పనికి వస్తుందని మొదట తలిచాడు. అంటే కొంత తను వాడుకొని మిగిలినది అక్కడ బాబా దర్శించి యాత్రికుల కోసం ఉపయోగించవచ్చు అని చెప్పి అక్కడ ఒక షెడ్ నిర్మించుకొని దానిపై రేకులు కప్పించాలని తలచాడట. తర్వాత భవనం నిర్మించదలిచాడు. ముందేమో రేకుల షెడ్ వేద్దాం అనుకున్నాడు, తర్వాత ఒక భవనం నిర్మించాడు. డిసెంబర్ 9, 1910 సాయి అనుమతి పొంది అదే శుభ సమయం అని తలచి తన వాడాకు శంకుస్థాపన చేశాడు. దీక్షిత్ వాడ. ఎంత చెప్పినా సాయిని దర్శించడానికి సామాన్యంగా అంగీకరించిన అతని సోదరుడు కూడా ఆ శుభదినాన షిరిడి చేరాడు. ఏ రోజైతే ఈయన శంకుస్థాపన చేస్తూ ఉన్నాడో, అంటే మరి తన తమ్ముడు కూడా చెప్పాడు వచ్చి బాబా దర్శించుకుంటే ఈయన చెప్పినా రాలేదట. కానీ ఆ రోజు మాత్రం అతను కూడా అక్కడికి షిరిడి చేరాడు. దాదాసాహెబ్ కపార్తే కూడా ఒక్కడిగా అక్కడికి చేరుకున్నాడు. కపార్తే బాబా వద్ద సెలవు తీసుకొని షిరిడి విడిచి వెళ్ళడానికి ఎంతో బిడియపడ్డాడు.
కానీ డిసెంబర్ 10 కపార్తె షిరిడి నుండి వెళ్ళడానికి దీక్షిత్ శంకుస్థాపన చేయడానికి అంగీకరించారు బాబా. మనం కపార్తె గురించి చెప్పుకున్నప్పుడు ఎప్పుడెప్పుడు బాబా అనుమతిస్తారా, ఎప్పుడెప్పుడు వెళ్ళి మళ్ళీ అమరావతిలో తన ఈ న్యాయవాది వృత్తి కొనసాగించాలా, ఎందుకంటే ఆర్థికంగా బాగా ఇబ్బంది పడుతూ ఉన్నాడు కనుక ఎప్పుడు బాబా సన్నిధిలో లభిస్తూ ఉన్నా కానీ మనసంతా కూడా బాబా అనుమతి ఎప్పుడు ఇస్తారా, ఎప్పుడు వెళ్ళిపోదామా, ఎప్పుడు అనుమతిస్తారా, ఎప్పుడు వెళ్ళిపోదాం. కానీ బాబా ఏంటి, ఆయనతో బాగా చెలగాట పడుతూ ఉంటారు. రేపు చూద్దామని ఎవరైనా అడిగితే వాడిని ఇక్కడి నుంచి నువ్వెందుకు అడుగుతున్నావు అని ఇట్లా ప్రతి దానికి కూడా బాబా ఏదో ఒక విధంగా చెప్తూ ఆపేసేవారట. అందుకని చివరికి డిసెంబర్ 10న కపార్తె షిరిడి నుంచి వెళ్ళడానికి అట్లాగే దీక్షిత్ శంకుస్థాపన చేయడానికి అంగీకరించారు బాబా. నాడే చావిడిలో సేజ్ హారతి ప్రారంభించడం వల్ల ఆ రోజు చిరస్మరణీయమైంది. చూడండి, మనం అనుకుంటాం ఇవన్నీ ఎప్పటి నుంచో జరుగుతున్నాయని, కానీ 1910లో ఈ సేజ్ హారతి ఇవి ప్రారంభమయ్యాయి. అంటే అందుకని హారతి ఆ రోజు సేజ్ హారతి ప్రారంభం అవడం, కాకా దీక్షిత్ ఆయన వాడాకి శంకుస్థాపన జరగడం, కపార్తెకి కూడా బాబా అనుమతి ఇవ్వడం వెళ్ళడానికి, ఇవన్నీ ఆ రోజు జరగడం వల్ల ఆ రోజు బాగా చిరస్మరణీయమైంది. 5 మాసాల్లో ఆ భవన నిర్మాణం పూర్తయింది. 1911వ సంవత్సరంలో శుభకరమైన రామనవమి నాడు దీక్షిత్ శాస్త్రోక్తంగా గృహప్రవేశం చేశాడు. ముందు రేకుల షెడ్ అనుకున్నాడు కానీ తర్వాత ఒక భవనం నిర్మించాడు. అతడు ఏకాంత ధ్యానానికి తన కోసం దాని మేడ మీద ఒక్క గది మాత్రమే ఉంచుకొని మిగిలిన భవనం అంతా బాబాను దర్శించవచ్చే భక్తుల వినియోగానికి వదిలేశాడు. అంటే వాళ్ళ సంస్కారాలు ఎలా ఉన్నాయో చూడండి. అంటే మనం ఎందుకు ఈ భక్తుల గురించి చదువుకుంటూ ఉన్నామంటే అక్కడ బాబా దగ్గర ఉన్న భక్తుల యొక్క సంస్కారాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు బాబా యొక్క అనుగ్రహం ఎలా పొందారు, అంటే బాబా దగ్గర ఉండి ఎవరు ఎలా సద్వినియోగం చేసుకున్నారు, ఎలా చేసుకోలేకపోయారు, బాబా సన్నిధిలో ఉన్న వేడి గురించి ఆలోచిస్తూ ఉన్నారు, వాళ్ళ అహంకారాలు ఎలా పనిచేస్తూ ఉన్నాయి, ఎవరన్నా మంచి మంచి బాబాకి ఏమన్నా తీసుకొచ్చినప్పుడు కపార్తె లాంటి వాడు ఎలా ఆలోచిస్తున్నారు, అయ్యో నా దగ్గర కూడా డబ్బు లేదే, డబ్బుంటే నేను కూడా ఇలాంటివి తెచ్చి ఉండేవాడినేమో అని వాళ్ళ సంస్కారాలు ఆలోచనలు ఎలా ఉన్నాయో మనకు తెలుస్తూ ఉంటుంది అనమాట. ఇతడు ఏకాంత తన ధ్యానానికి తన కోసం ఒక మేడ మీద ఒక్క గది మాత్రం ఉంచుకొని, భవనం కట్టి తన కోసం ఒక్క గది ఉంచుకొని మిగిలిన భవనం అంతా కూడా బాబాను దర్శించి వచ్చే భక్తుల వినియోగానికి వదిలివేశాడు. అదే ప్రఖ్యాతమైన దీక్షిత్ వాడ. సాయిని తన శారీరకమైన అవిటితనం తొలగించమని కోరడానికి వచ్చిన కాక ఆయన్ని దర్శించగానే అల్పమైన సంకల్పం విడిచి ఆధ్యాత్మికమైన తన అవిటితనం తొలగించమని ప్రార్థించాడు. బాబా దగ్గరికి రావడానికి కారణం ఏంటి మొదట అంటే, బాబా దగ్గరికి వెళ్ళి దర్శిస్తే ఇతనికి ఉన్న ఈ అవిటితనం అంటే కాలు విరిగింది కదా, దాన్ని తొలగిస్తారేమో అనుకుని వచ్చిన వాడు తర్వాత ఎలాంటిది కోరుకున్నాడు అంటే అల్పమైన సంకల్పాన్ని విడిచి ఆధ్యాత్మికమైన తన అవిటితనం తొలగించమని ప్రార్థించాడు. సాయి అభయం ఇచ్చి నా కాకాను విమానంలో తీసుకుపోతాను అన్నారు. చూడండి, బాబా ఎట్లాంటి అభయం ఇచ్చారంటే నా కాకాని విమానంలో తీసుకుపోతాను అన్నారు. కేవలం తన శారీరకంగా ఉన్నటువంటి ఈ అవిటితనాన్ని తొలగించుకోవడానికి వచ్చిన ఆయన అలా కాదు, అసలు ఆధ్యాత్మికంగా ఉన్న అవిటితనాన్ని తొలగించమని బాబాను ప్రార్థించాడట. షిరిడి వచ్చే నాటికి అతని వయస్సు 45 సంవత్సరాలు మాత్రమే. న్యాయవాదిగా పుష్కలంగా ధనాన్ని ఆర్జిస్తూ ఉన్నాడు. దేశమంతటా అతని కీర్తి మారుమ్రోగుతూ ఉంది. ఎంతో ఉన్నతమైన పదవులు అతనిని వరించడానికి సిద్ధంగా ఉన్నాయి. బొంబాయి, విలేపార్లే మరియు లోన్లావాలలో 3 పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి. బాగా ధనవంతుడు. అవన్నీ కూడా ఇప్పుడు సూపర్ ఎక్స్పెన్సివ్ ఏరియాస్ అనమాట ఇవన్నీ. అయితేనేమి అతని హృదయం అంతా కూడా మహత్తరమైన సాయి సన్నిధినే ఉంచింది. అతని మనసంతా ఏం కోరుకుంటుందంటే సాయి సన్నిధినే. ఎక్కడ ఎన్ని ఉన్నా కానీ, ఎంత కీర్తి ప్రతిష్టలున్నా, ఎంత సంపదలు, ఎన్ని భవనాలు, ఇవన్నీ బాంబే పరిసర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కూడా ఈయన మనసు మాత్రం దేని భరించిందంటే మహత్తరమైనటువంటి సాయి సన్నిధినే భరించింది. కనుకే సంవత్సరం లోపే అతనికి ఎలాంటి సంకల్పం కలిగింది, ఇక్కడే బాబా సన్నిధిలోనే ఒకటి ఏదైనా కట్టుకొని చక్కగా తన కోసం కొంత ఉంచుకొని మిగిలినంతా బాబా భక్తులకి వినియోగించడానికి వదిలేసి ఇక్కడే బాబా సన్నిధిలోనే జీవించాలని సంకల్పం కలిగింది. మహత్తరమైన వారి సన్నిధి ముందు, వారి కృపా కటాక్ష వీక్షణం ముందు ఇవన్నీ సూర్యుని ముందు చంద్రుడిలా అత్యల్పాలనిపించేది. బాబా యొక్క సన్నిధి ముందు చూడండి, మనం అనుకుంటాం ఆహా డబ్బు ఉంటే ఇంకా అంతకంటే ఏం కావాలని, బాగా ఉందనుకోండి సుఖంగా సంతోషంగా ఉండొచ్చు. మరి బోటి లాంటి వాడికి ఎంత సంపద ఉంది, మరి ఆయన ఎందుకు ఎప్పుడు బాబా యొక్క
సన్నిధిలో ఉండటానికి ఇష్టపడ్డాడు. అక్కడే ఎప్పుడు మసీదు దగ్గరే కూర్చొని బాబా పెట్టే రొట్టె ముక్కే తినేవారట. తను కూడా ఇంకా ఈ తిరగటం ఎందుకు, హాయి ఇక్కడే మంచి భవనం కట్టుకొని ఇక్కడే బాబా సన్నిధిలో ఉంటాం. అన్నీ వదిలేసి మరి బాబా దగ్గరికి కొంచెం డబ్బుంటే కేవలం డబ్బుతోటే గనక ఆనందం లభించేట్లు, సంతోషం లభించేట్లయితే దీక్షితుని తీసుకున్నా, లేకపోతే ఈయన పుటిన్ తీసుకున్నా కూడా, అంటే మన దగ్గర ఏమి లేదో అది ఉంటే బాగా ఉంటుంది అనిపిస్తుంది మనసుకి. ఎందుకంటే అది లేదు కదా, అది ఉంటే అది వస్తుందేమో అని. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమనిపిస్తుంది, దీనివల్ల ఏం కలగలేదండి అనిపిస్తుంది. కనుక ఇతను కూడా బాబా, ఇతని మనసంతా కూడా బాబా సన్నిధినే వరించింది. మహత్తరమైన వారి సన్నిధి ముందు, వారి కృపా కటాక్ష వీక్షణ ముందు ఇవన్నీ సూర్యుని ముందు చంద్రునిలా అత్యల్పాలు అనిపించాయి. వాటన్నిటినీ ఉపేక్షించసాగాడు. ఎంతో లాభదాయకమైన తన వృత్తిని పూర్తిగా అలక్ష్యం చేశాడు. ఒక వంక కపార్దేని చూస్తేనేమో ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా బాబా సన్నిధిలోంచి, బాబా ఎప్పుడు అనుమతిస్తారా అని శ్యామ చేత, వాళ్ళ చేత, వీళ్ళ చేత అడిగించేవాడు. వెళ్ళిపోవాలి, తన మళ్ళీ వృత్తి కొనసాగించాలి, మళ్ళీ తను ఆర్థికంగా స్థిరపడాలి, తను మళ్ళీ వైభవంగా జీవించాలని అతని కోరిక ఉంది. ఇతనేమో అవన్నీ వదులుకొని కేవలం బాబా సన్నిధిలోనే ఉండాలి అని ఇక్కడే ఉండిపోయాడు. ఎంతో లాభదాయకమైన తన వృత్తిని పూర్తిగా అలక్ష్యం చేశాడు. రాబడి ఎంతగానో తగ్గిపోయింది. అవధులు లేని అతని ఔదార్యం మరియు అతిథి సత్కారాల వలన ఆ 3 బంగ్లాలు మినహా అంతా సంపదంతా కూడా కరిగిపోయింది. అతనికి ఇక్కడ విలేపార్లేలోను, తర్వాత లోనే వాళ్ళ ఈ బొంబాయిలో 3 భవనాలు అవి మాత్రమే మిగిలాయట. మిగిలినవన్నీ ఆస్తులన్నీ కరిగిపోయాయి. అంటే తన వృత్తి మీద, వాటి మీద వదిలేశాడు. వాటి మీద ఏమీ లేకుండా పోయింది ఆసక్తి. బాబా సన్నిధిలో ఉండటమే అతనికి ప్రధానమైన లక్ష్యంలాగా పడిపోయింది అనమాట. పైగా ఇతని ఔదార్యము మరియు అతిథి సత్కారాల వల్ల ఆ 3 బంగళాల మినహా అతని సంపదంతా కరిగిపోయింది. ఒక క్లిష్ట పరిస్థితుల్లో 1911లో బాబా కూడా అతన్ని బొంబాయి వెళ్ళి తిరిగి పూర్వ వృత్తిని చేపట్టమని ఒత్తిడి చేశాడు. చూడండి, బాబానే అన్నట్టు వెళ్ళి పూర్వ వృత్తిని చేపట్టి చేసుకోమని. వారి ఆజ్ఞను శిరసా వహించి బొంబాయి వెళ్ళారు కానీ అతని మనసంతా షిరిలోనే ఉండిపోయి వృత్తి పట్ల కించెత్తు కూడా మొగ్గలేదు. అతనిలో వచ్చిన మార్పును చూసి అతని మిత్రులందరూ నివ్వెరపోయారు. బాబా యొక్క సన్నిధి ప్రభావం ఎలా ఉంది అంటే చూడండి, ఇతనిలో వచ్చిన ఈ మార్పుకి, అక్కడికి బాబా చెప్పారు కాబట్టి వెళ్ళారే కానీ మనసంతా ఇక్కడే ఉండిపోయింది. ఆ వృత్తిలో కూడా అతని మనసు నిలవట్లేదు. ఇతనిలో వచ్చిన మార్పును చూసి మిత్రులందరూ కూడా, మరి ఎంతో గొప్ప పొజిషన్కి వెళ్తాడు, మనకేంటి బాబా మన ఎంతసేపుడికి ఎక్కడికి పంపిస్తారా, ప్రమోట్ చేస్తారా, హై లెవెల్కి తీసుకెళ్తారని ఉంటుంది. ఆ అనుగ్రహం పొందిన వాటికి ఎలా ఉంటుందంటే ఆయన దగ్గర ఉంటే చాలు, మిగిలినవన్నీ అనవసరం అనిపిస్తుంది. అందుకని ఈ మిత్రులంతా కూడా ఆశ్చర్యపోతున్నారు ఇతను కలిగిన మార్పును చూసి. వారంతగా చెప్పినా అతని మనసు కొంచెం కూడా లౌకిక జీవితం వైపుకు మరలకపోయేసరికి సాయిబాబా అనే ఫకీర్ అతన్ని మాయ చేసి పిచ్చివాడి చేసి షిరిలో కట్టేసుకున్నారని చెప్పుకోసాగారు. బాబా ఏదో మాయ చేసి ఇతన్ని షిరిలో కట్టేసుకున్నాడు, పిచ్చివాడిని చేసి అని చెప్పి మిత్రులంతా చెప్పుకోసాగారంట. ఒక వంక నానాటికి క్షీణించిపోతున్న తన వనరుల పట్ల, కుటుంబ బాధ్యతల పట్ల మాత్రమే కాక షిరిడీలో నిశ్చింతంగా సాయి సేవ చేసుకోవడం కూడా కష్టంగా తోచేది. అతను ఆ విషయమై ఆవేదన పడుతూ ఉంటే సాయి, కాక నీకు ఆందోళన ఎందుకు, నీ బరువు బాధ్యతలన్నీ నావే అన్నారు. చూడండి, బాబా ఇతను ఒక పక్క నుంచి తన సంపద నశించిపోతుంది అంటే ఏం వృత్తి చేయటం లేదు అని వదిలేశాడు. ఔదార్యంతో ఇవన్నీ చేసే కార్యక్రమాలకి ఖర్చు అయిపోతూ ఉంది. కుటుంబ బాధ్యతల పట్ల మాత్రమే కాకుండా షెడ్యూల్ నిశ్చింతంగా కూడా వీటి వల్ల సాయి సేవ చేసుకోలేకపోతున్నానని అతనికి కష్టంగా అనిపించిందట. అతను దాని గురించి ఆవేదన పడుతూ ఉంటే బాబా అంటున్నారు, కాకా నీకు ఆందోళన ఎందుకు, నీ బరువు బాధ్యతలన్నీ నావే అన్నారట. సామాన్య మానవులు ఎవరైనా అలాంటి అభయం ఇవ్వగలరా అనుకున్నాడు కాక. బాబా ఏమంటున్నారు, నీ బరువు బాధ్యతలన్నీ నావే, నీకెందుకు ఆందోళన అని బాబా అంటూ ఉంటే అప్పుడు ఈయన అనుకుంటున్నారు బాబా గురించి, అసలు సామాన్య మానవులు ఎవరైనా ఇలాంటి అభయం ఇవ్వగలరా అని అనుకున్నాడు కాక. ఇలా సాయి ఎన్నోసార్లు చెప్పారు. చివరికి అతడు చింత విడిచి ఆ సన్నిధిలో ప్రశాంతంగా జీవించసాగాడు. తన అవసరాలన్నీ పూర్తిగా తగ్గించుకొని అమిత నిరాడంబరంగా జీవించసాగాడు. అంటే ఇక బాబా చెప్పారు, పదే చెప్పారట, నీకెందుకు ఆందోళన, సర్వ బాధ్యతలు నావే అన్నారు. ఇక అతను బాబా కొన్నిసార్లు చెప్పిన తర్వాత ఇక ఆ చింతలన్నీ మానుకొని షిరిడీలోనే ప్రశాంతంగా జీవించసాగాడు. అయితే
తనకి వనరులు తగ్గాయి గనుక తన అవసరాలన్నీ పూర్తిగా తగ్గించుకొని అమిత నిరాడంబరంగా జీవించాడు. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎవరికైనా మనసు కుదేలైపోతుంది. తమకెంతో ముప్పు వాటిల్లదని తలుస్తారు. కానీ అతనికి ఒక విషయం స్పష్టంగా స్ఫురించింది. భగవంతుడు సంపూర్ణంగా అనుగ్రహించదలిచిన వారిని వారి సిరి సంపదల ముందు పూర్తిగా హరిస్తారని భాగవతంలో చెప్పాడు. సాయి అనుగ్రహం అనే అమృతం చవి చూశాక ఇటు భ్రాంతులన్నీ పీడకల్లా ముట్టువామైపోయాయి. అంటే అతనికి బాగా అర్థమైంది అనమాట. అంటే ఇవన్నీ హరించకపోతున్నా అతనికి ఏం చింత లేదు. భగవంతుడు అనుగ్రహించడానికి ముందు ఇవన్నీ హరిస్తాడని చెప్పారు భాగవతంలో అని అతని మనసు దాని గురించి చింతపడటం మానేసింది. పైగా బాబా అనుగ్రహం అనే అమృతం చవి చూశాక ఇక అట్టి భ్రాంతులన్నీ కూడా పీడకల్లా మటుమయమైపోయాయి. అతడు షిరిడీలోనే ఎక్కువ సమయం గడపసాగాడు. సాయి కూడా అతని తరచుగా ద్వారకామాయికి తన గది నుండి క్రిందకు తరచుగా రావద్దని శాసించారు. అక్కడ ఉన్నదే బాబా సన్నిధిలో ఉండాలని. కానీ బాబా ఏం చేశారు? తరచుగా ద్వారకామాయికి తమ గది నుండి క్రిందకు రావద్దని చెప్పి శాసించారు. కానీ అతడు ఆరతి సమయంలోనైనా ఆయన దర్శించకుండా ఉండలేనని శ్యామ ద్వారా బాబాకు తెలుపుకున్నాడు. చివరికి ఎలాగో అతడు చావడి వద్ద జరిగే ఆరతికి మాత్రం హాజరవడానికి సాయి అనుమతించారు. ఈ రీతిని అతడు 9 మాసాలు షిరిడీలో ఏకాంతంగా వానప్రస్థ జీవితం గడిపాడు. అంటే గురువు దగ్గర చూడండి అన్ని కూడా ఆయనే నడిపిస్తూ ఉన్నారు. అతనికి ఉన్న చింతలన్నీ తొలగించి బాబా అతనికి ఎట్లాంటి అభయం ఇస్తూ ఉన్నారంటే, ముందేమో నా కాకాని విమానంలో తీసుకుపోతాను అన్నారు. అలాంటి అభయం ఇచ్చారు. మళ్ళీ తర్వాత ఏమంటున్నారు? కాకా నీకు ఎందుకు ఆందోళన, నీ సర్వ బాధ్యతలు నావే, నీ బరువు బాధ్యతలన్నీ నావే అంటున్నారు. మళ్ళీ ఇక్కడ కూడా ఆ గదిలోనే ఆయన చేత సాధన చేయిస్తూ అసలు దాని నుంచి కిందకి రాకుండా ద్వారకామాయికి హారతలకు కూడా కట్టమంటే బాబా మిమ్మల్ని దర్శించకుండా ఉండరండి అని చెప్పి శ్యామ చేత ప్రార్థన పెట్టించిన తర్వాత సరే చావడిలో జరిగే ఆరతికి మాత్రం హాజరవడానికి అనుమతించారట. ఈ రీతిన 9 మాసాలు షిరిడీలో ఏకాంతంగా వానప్రస్థ జీవితం గడిపారు. మళ్ళీ ఇచ్చేవారు చెప్పుకుందామండి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.